మల్లె అడుగెయ్యిరకు నారవన్న జెండెత్తి చిచ్చర పిడుగై కదలర పసుపు దండుల పోటెత్తి శిఖరాగ్రాన నిలపరా మూదాల వలస ఖ్యాతి చీకటి చీల్చగ వెలిగించర నీ ఓటుతోని జ్యోతి రక్తం మరిగిన రాకాసుల చెరలున్నది ఈ నేల రక్తం మరిగిన రాకాసుల చెరలున్నది ఈ నేల మన కూనరవన్నతో కదలాలే సంకెళ్ళను దెంచేలా సింగమల్లె అడుగయ్యిరకు నారవన్న జెండెత్తి చిచ్చర పిడుగై కదలర పసుపు దండుల పోటెత్తి ఏదో చేస్తారని ఎదురు చూపులేలా ఎగబడి జనాల దోచిన జలగను తరిమేస్తే పోలా నివురు గప్పిన నిప్పై రగిలే తెలుగు జాతి జ్వాల నీతి తప్పిన నేతల వెన్నుల వనుకే పుట్టేలా అరదరాలయ ముదాల వలస మన పసుపు దండు చూసి అరదరాలయ ముదాల వలస మన పసుపు దండు చూసి ఎగరయ్యిరకు నారవన్న జెండా జన గుండెల దాచి సింగమల్లె అడుగయ్యిరకు నారవన్న జెండెత్తి చిచ్చర పిడుగై కదలర పసుపు దండుల పోటెత్తి కోటగిరి గ్రామ ప్రజలకు నమస్కారాలు. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నేను అనే తేల రవికుమార్ని బ్యాటు గుర్తు పైన పోటీ చేస్తున్నాను. సీరియల్ నంబర్ 3 పైన బ్యాటు గుర్తు ఉంటుంది. గ్రామ ప్రజలందరూ కూడా బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను. విద్యావంతుణ్ణి, జర్నలిస్టుగా సుదీర్ఘకాలం పాటు 30 ఏళ్ల పాటు పనిచేసి ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్న వ్యక్తిగా నాకు స్టాఫ్ రిపోర్టర్గా గుర్తింపు ఉంది. అలాగే ప్రజా గొంతుకగా తెలంగాణ ఉద్యమంలో కానీ ప్రజా సమస్యలపైన కానీ ఎన్నో వార్తలు కథనాలు రాసి ప్రజా సమస్యలపై చొరవ చూపిన వ్యక్తిగా ఈరోజు ఓటు అడుగుతున్నాను నేను. అయితే ఈరోజు కోటగిరిలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి కౌరవ పాండవ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఈరోజు కౌరవులంతా ఒకవైపు అయ్యారు, పాండవులంతా ఒకవైపు అయ్యారు. ఈరోజు నన్ను ఓటమి చెందించడానికి, నన్ను ఓడించడానికి మహామహా నేతలు, మాజీ మంత్రి, మాజీ సభాపతి, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన తనయులు, ఒక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్, ఇలా హేమాయేమీలంతా ఏకమై నా ఒక్కరిని ఓడించేందుకు ఈరోజు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నేను ఒక్కటే అడుగుతున్నాను, అయ్యా ఈరోజు మీరు చెప్తున్నారు కోటగిరిలో చేసిన అభివృద్ధి అంతా మాదే అని చెప్తున్నారు. అభివృద్ధి మీది కాదు, ఆ అభివృద్ధి అంతా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, మీరు చేసిన అభివృద్ధి కాదు. ఇక్కడ జరిగిన కమ్యూనిటీ హాళ్ళు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇళ్ల నిర్మాణ డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు కానీ, ఇవన్నీ కూడా మీ ఇళ్లలో నుంచి ఇచ్చిన డబ్బులు కావు. నాయకులారా గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు ఎవరైతే టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులుగా చెప్పుకొని మేము 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి చేశాం, ఈ అభివృద్ధి అంతా మాదే అని చెప్తున్నారు. మీ ఇళ్లలోంచి ఎవ్వరొక రూపాయి ఇవ్వలేదు. ఆ అభివృద్ధి అంతా గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి. ఈరోజు ఇక్కడ
మనం తిరుగుతున్నా అయ్యా, మీరు తిరుగుతున్న సీసీ రోడ్లు, మీరు చూపెడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మీరు చూపెడుతున్న డ్రైనేజీలు, మీరు చూపెడుతున్న ఏవైతే కుల సంఘాల భవనాలు, ఇవన్నీ కూడా ఒక కుమ్మర సంఘం కావచ్చు, ఒక యాదవ సంఘం కావచ్చు, ఒక ముందూరు కాపు సంఘం కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరి హయాంలో కట్టారు? గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కట్టినవి. ఎవరు కూడా ఇంట్లోంచి డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి మేము చెప్తున్నాం, ఖబర్దార్, మీరు మీ ఇంట్లోంచి డబ్బులు ఇచ్చి ఏదైనా అభివృద్ధి చేస్తుంటే చెప్పండి. కానీ 10 ఏళ్ల పాలనలో ప్రతిపక్షంలో ఉండి మేము పోరాటాలు చేశాం. 10 ఏళ్ల పాలనలో ప్రతిపక్షంలో ఉండి ప్రజా గొంతుకగా వార్తలు రాశాను నేను. కాబట్టి ఈరోజు మా అభివృద్ధి అని చెప్తున్నారు. ఏ పార్టీలో ఉండే అభివృద్ధి అని చెప్తున్నారు మీరు ఇప్పటికీ ఏ పార్టీ? మీరు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. మీరు ఇప్పటికీ బీఆర్ఎస్ పాలకులుగా కొనసాగుతున్నారు. రండి, దమ్ముంటే నా పక్షాన రండి, మా పక్షాన తిరగండి. మేము మిమ్మల్ని భుజాల పైన మోస్తాం. కాబట్టి నాయకులారా, మీరేదైనా చెప్పేది ఉంటే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మీరు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే కోటయ్య గ్రామంలో చూపించండి. మేము కూడా వస్తాం, బహిరంగ చర్చకు సవాల్ విసురుతున్నాం. ఖబర్దార్, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కోటగిరిలో ఏం చేశామో మేము చూపిస్తాం. కేసీఆర్ హయాంలో ఇక్కడ ఏం అభివృద్ధి జరిగిందో మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పాలనలో మీరు చేసిన అభివృద్ధి ఏంటో మీరు రండి, బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. కానీ కళ్ళబొల్లి కబర్లు చెప్పి ప్రజలను మోసగించే మాటలు చెప్పడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికీ కొంతమంది నాయకులు చెప్తున్నారు, మాకు ఓటు వేయకపోతే, మా వెంట తిరగకపోతే మేము అభివృద్ధి పనులు నిలిపివేస్తాం. మీ ఇంట్లోంచి ఇస్తున్నారా నిధులు ఎవరైనా? ఈరోజు ఏవైనా ఇందిరా మిల్లు కడితే ప్రభుత్వం నిధులు, మీ ఇళ్లలోంచే నిధులు కాదు. ఏవైనా అభివృద్ధి జరుగుతుంది అంటే ప్రభుత్వం నిధులు. మేము ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్యే గారికి ఓటేసి గెలిపించుకున్నాం. ప్రభుత్వం నుంచి ప్రతి రూపాయి ప్రభుత్వం నుంచి వచ్చే రూపాయి వస్తుంది. మీ ఇళ్ల నుంచి ఎవరు ఇవ్వడం లేదు. మీ ఇళ్ల నుంచి ఇచ్చిన డబ్బులు ఏమైనా ఉంటే ఆపుకోండి, మీరు ఆపండి. కానీ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మేము ఆపుతామన్నా మీరెవరు? మీకు ఎక్కడికి ధైర్యం ఉంది? మీకు ఎవరిచ్చారు హక్కుని? కాబట్టి నాయకులారా, ఖబర్దార్, అంతిమంగా విజయం మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజల గుండెల్లో చిరకాలంగా మేమున్నాం. నేను చెప్తున్నాను, గత 30 ఏళ్ళుగా జర్నలిస్టుగా గ్రామంలో ఏ సమస్య వచ్చినా, ఏ యువకునికి వచ్చినా, ఏ మహిళకు వచ్చినా, ఏ ఇబ్బంది ఉందన్నా, ఏ కేసు ఉందన్నా, ఏ పోలీస్ స్టేషన్ ఉందన్నా మేము పోరాటాలు చేశాం. మేము వెళ్ళాం, వాళ్ళకి అండగా నిలబడ్డాం. మేము మీలాగా ఇంపార్టెంట్ నాయకులం కాదు. మేము దుబాయ్కి వెళ్ళి రిటర్న్ కావచ్చు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో రాజకీయాల కోసమో కుర్చీల కోసమో దుబాయ్ నుంచి రాలేదు. మేము ఇక్కడనే పుట్టాం, ఇక్కడనే పెరిగాం, ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల్లోనే ఉన్నాం, భవిష్యత్తులో కూడా ప్రజల్లోనే ఉంటాం. ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉండే నాయకులం మేము. కాబట్టి మీరేదైనా ఉంటే మీరు ఇక్కడ కోటగిరిలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా ఏదున్నా కూడా జై తెలంగాణ, నాయకత్వం గుర్తులే గుర్తు